ఒక 50 సంవత్సరాల నుంచి మన తెలంగాణలో అందరూ వినే ఉంటారు. ఎక్కడ జరిగినా ద్రోహపూరితంగానే ఈ హత్యలు జరుగుతున్నాయి. అయితే మరి ఈ హత్యలకు మూల కారణం ఏంటి? మరి ఈ హత్యలు అమూల్యమైనవని మనం అందరం మనమే ఎందుకు అనుకుంటున్నాం? ఇదందరి ప్రజల కోసం వాళ్ళు ప్రాణాలు ఇచ్చే ఒక గొప్ప నాయకుడు. అంటే వాళ్ళ అమరత్వం హిమాలయాల కన్నా గొప్పదని మనందరికీ తెలుసు. అయినా ఆ అమరత్వాన్ని స్వీకరించడానికి ఈ తెలంగాణ నుంచి అంచెలంచెలుగా ఎదిగిపోయి ఒక కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా అక్కడ దండకార్యంలో అతని భార్యతో సహా అమరుడయ్యాడంటే మరి ఇక్కడ ఒకప్పుడు బయ్యప్ దేవేందర్ రెడ్డి సంచరించిన ఏరియా. బయ్యప్ దేవేందర్ రెడ్డి ఇక్కడ మొదటి పీపుల్స్ వారు ఉద్యమ నాయకుడు. ఆయన ఈ ఏరియా సిఓగా పనిచేసిన వ్యక్తి. ఆ సిఓ ఆధ్వర్యాన ఈ చుట్టుముట్టు దాదాపు 100 గ్రామాలలో ఆయన నాయకత్వంతో చైతన్యవంతమైన మంది చాలామంది ఉన్నారు. ఆ రోజు బయ్యప్ దేవేందర్ రెడ్డి ఉద్యమంలో భాగంగా ఈ గుట్టల్లో ఇక్కడున్న ఈ గుట్టల్లో ఈ మన రాగనేడి దొరలను తీసుకుపోయి అక్కడ పెడితే అది మొత్తం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక పెద్ద సువర్ణాధ్యాయంగా లిఖించబడ్డది. అది చరిత్రలో నిలిచిపోయింది. 1000 మంది కిడ్నాప్ చేసి తీసుకుపోయి ఆ గుట్టలో పెట్టిన సంఘటన ఇక్కడ ప్రజలందరికీ చుట్టుపక్కల అందరికీ తెలుసు. మరి అంత అశేష జనం వాళ్ళ వెంట ఆ నాయకుల వెంట నడిచిన రోజులు మనకు కళ్ళ ముందటే ఉన్న వాళ్ళందరం ఇక్కడ ఉన్నాం. మీకు ఎక్కువగా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ సమాచారం కింది స్థాయి వరకు పోలేకపోతాను. కింది స్థాయికి ఇప్పుడున్న యూత్కు మేము ఇప్పుడు ఇట్లా రాగానే ఒక అబ్బాయిని అడిగిన చీమల నర్సయ్య సంస్మరణ సభ ఎక్కడ జరుగుతుంది? చీమల నర్సయ్య ఎవరు ఏంటిది అని అంటారు. పక్కకి ఆయన అతియాత్ర ఇక్కడ కాదు అక్కడే అయిందంట. అంటే చూడండి ఎట్లా యూత్ ఎట్లా తయారైంది. అంటే తమ అవసరాల కోసం తమ అలవాట్ల కోసం నిరంతరం వాళ్ళ యొక్క ఎవరికి వాళ్ళకే మనం మంచిగా బతకాలి, సమాజంతో పని లేదు అనుకుంటున్నారు. కానీ సమాజం ఆ రోజు 1975లో కుళ్ళిపోయిందని అప్పటి రాడికల్ స్టూడెంట్స్ ఇవన్నీ భావించారు. ఈ వ్యవస్థ కుళ్ళిపోయింది, దీన్ని శస్త్రచికిత్స చేస్తే తప్ప మార్గం లేదని వాళ్ళు 75 నుంచి ప్రస్థానం చేసుకొని అండర్ గ్రౌండ్ బయలుదేరి గ్రామాలను తిరిగి చలో రాడికల్స్ యూత్ లాగా ఏర్పడి గ్రామాలకు తరలండి అని అంటేనే ఆ రోజు అంత అశేష జనం వెళ్ళి ఆ నాయకత్వాన్ని ఇలాంటి చీమల నర్సయ్యలు ఎంతోమంది ఉద్భవించి వాళ్ళు ఇప్పటి వరకు ఇంకా దండకారణ్యంలో విస్తరించి దండకారణ్యంలో తన జనతన్ సర్కార్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి జనతన్ సర్కార్ అంటే ఏంది? మన సర్కార్ ఏంది, జనతన్ సర్కార్ ఏంది? మరి ఇప్పుడు మన ఓటు సీటు సర్కారు మనం చూస్తాను. దాదాపు 77 ఏళ్ళు అవుతుంది ఈ ఓటు సీటు సర్కారు చూస్తున్న క్రమంలో నిత్యం అవినీతి, లంచగొండితనం, అసలు ఏది మంచిది అని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా ఈ 77 ఏళ్ళ ఈ ప్రజాస్వామ్యంలో లేదు. మరి అక్కడ జనతన్ సర్కార్లో వాళ్ళు నిర్మించిన కార్యక్రమాలు తెలుసుకుంటే అసలు మనం చాలా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ప్రతి వాడికి నీది ఇక్కడ మనం ఏం చెప్పుకుంటాం, నాకు 2 బంగ్లాలు ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి, నేను ఇంత సంపాదించుకున్నా, నేను అంత సంపాదించుకున్నా. వాడే గొప్పడు. వాడు ఎవరినన్నా ముంచని, ఎవరినన్నా తెలుసని, ఎట్లనన్నా బతకని, కానీ వాడు గొప్పవాడుగా చిత్రీకరించబడ్డాడు. కానీ అక్కడ మాది అనేది ఏం లేదు. ఒకప్పుడు ఇది ఆడ ఒకసారి ఘనకార్యంలో ఈ ఉద్యమం ఇన్నేళ్ల నుంచి 40 ఏళ్ళ నుంచి సుదీర్ఘంగా ఎలా కొనసాగుతుంది దాన్ని అంచివేయడం కోసం రకరకాల ఆపరేషన్స్, కగార్ అని, ఆపరేషన్ ప్రహార్ అని, ఆపరేషన్ గ్రీన్ హంట్ అని, ఇట్లా రకరకాల రూపాలతో ఆ ఆపరేషన్స్ మొదలుపెట్టినా అది అణచివేయబడలేదు. కారణం ఏంటని కొంతమంది చుట్టుపక్కల ఉన్న మన భారతదేశ నలుమూల నుంచి మేధావులంతా దీన్ని ఏంటి ఒక్కోసారి అక్కడ ఏం జరుగుతుంది అది పరిశోధన చేద్దామని చాలా మంది మేధావులు బెంగాల్ నుంచి, మద్రాసు నుంచి, హైదరాబాద్ నుంచి రకరకాల మేధావులు, ఇంటలెక్చువల్స్, ప్రొఫెసర్లు, లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్ల కాంచి కూడా అక్కడ ఆ గ్రామాలకు వెళితే ఒక గ్రామం నుంచి పోతే అక్కడ అడిగిందట, ఈ మేకలు ఎవరి అంటే అమారా గామ్ కా అన్నాడట. అమారా గామ్. ఈ గొర్రెలు ఎవరి అంటే అమారా గామ్ కా. ఈ చెరువు కింద ఉన్న ఈ పొలాలు ఎవరి అంటే అమారా గామ్ కా. ఇందులో చేపలు ఎవరంటే అమారా గామ్ కా. అరే అన్ని అమారా ఇదేంది, ఎక్కడికి వచ్చినాం మనం, ఏ లోకంలో ఉన్నాం అంటే అలాంటి సుందర స్వప్నం, అలాంటి సుందర కళల కన్నా జోగాల లాంటి వ్యక్తులే ఈరోజు మనం అంత గొప్ప
సుందర స్వప్నాన్ని ఎందుకు భస్మం చేస్తాను? ఎవరు వద్ద అంటారు? ఒక పిరికెడు మందే, అంటే ఈ పాలకులతో పాటుగా వాళ్ళను ఆశిస్తూ పరిగేరుకునే రకాలు చెంచాలాగా ఉండే వ్యక్తులతోటే ఈ వ్యవస్థ నాశనం